వేములవాడను టెంపుల్ సిటీగా మార్చాలని చెప్పనే ప్రయత్నం చేస్తా, మాకంటూ అవకాశం ఇస్తే మీ బిడ్డగా అని చెప్పని గతంలో ఈ అంశాలపైన ప్రశ్నించిన వాళ్ళంగా అనేక అంశాలలో ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిన క్రమంలో రాజన్న ఆలయ అభివృద్ధే కానీ ఆ పట్టణ అభివృద్ధికి సంబంధించిన అంశంలో కానీ ఆ రోజు బాగా గుర్తు జూన్ 18, 2015 నా లగ్గం ఇక్కడే అయిందని చెబుతూ రాజన్న ఆలయ అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామని చెప్పినటువంటి ఆనాటి ప్రభుత్వ అధినేత కేసీఆర్ గారు మాటలు నీటి మూటలు అయిన వేళ ప్రజల పక్షాన్ని మేము నిలబడి పోరాటం చేసిన సందర్భంలో ప్రజలు ఆశీర్వదించి ప్రశ్నించిన మీకే అవకాశం ఇస్తున్నాం, మీరే పనులు చేయాలని చెప్పినప్పుడు ఈరోజు వేనాల నియోజకవర్గాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాను అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయినప్పుడు వేనాల పట్టణం 2 కన్నులాగా వేముల రాజన్న ఆలయ అభివృద్ధి ఒక కన్ను, పట్టణాభివృద్ధి ఒక కన్నుగా 2 సమాంతరంగా ముందుకు తీసుకొని పోవాలని చెప్పని ఇప్పటికే గుడి చెరువులోకి వెళ్తున్నటువంటి మురుగునీరును మళ్లించడానికి, మూలవాగులోకి వెళ్ళేటువంటి మురుగునీరును మళ్లించడానికి ఇంచుమించు 9 కోట్ల పైచిలుకు నిధులు మంజూరు కాబట్టి పనులు కూడా మొదలు కాబోతున్న సందర్భంలో అదేవిధంగా 3వ బ్రిడ్జి నిర్మాణాన్ని గత ప్రభుత్వంలో పాలకు రంగురంగుల బ్రోచర్లు చూపించారు, రాజన్న ఆలయ అభివృద్ధి కూడా బ్రోచర్లు చూపించారు, వీడియోలలో చూపించారు, రంగురంగుల వీడియోలలో. మేము వచ్చిన తర్వాత 3వ బ్రిడ్జి నిర్మాణానికి కూడా భూమి పూజ గావింపు చేసిన తర్వాత కొందరు అంటున్నారు ఏమైంది భూమి పూజ చేసి ఇంకా మొదలెడతలేరని. వాళ్ళు 2015లో భూమి పూజ చేసి 10 ఏళ్ళు చేయకుండా పట్టించుకున్న లేరు. మీరు 2 మాసాలు లేకపోతే ఏమైంది మీరు అంటున్నారు. దానికి కూడా సమాధానం చెప్తున్నారు మీ ద్వారా. మేము భూమి పూజ చేసిన రోజు తిప్పాపూర్ బ్రిడ్జికి ఇరువైపులు ఉన్నటువంటి నిర్వాసితులు వచ్చి దీనివల్ల నష్టపోతున్నాం, మాకు నష్టపరిహారం ఇచ్చి మీరు ముందుకు వెళ్ళాలని చెప్తే తీరా ఫైల్ చూస్తే ఇంచుమించు 6 కోట్ల పైచిలకు డబ్బు భూ నివాసులకు ఇవ్వాలి. అనా పైసా ప్రభుత్వం అధినేతలు తీసుకురాలే. మళ్ళీ మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సంప్రదించి జిల్లా కలెక్టర్ గారి ద్వారా లేఖ రాసి, మున్సిపల్ అధికారుల ద్వారా లేఖ రాసి ఆ 6 కోట్ల ఇంచుమించు 90 లక్షలు, 6 కోట్ల 87-90 లక్షల వరకు నిధులను తెప్పించి ఈరోజు కలెక్టర్ గారి ఖాతాలో వేసి వాటిని నిర్వాసులకు ఇప్పించే ప్రయత్నం చేసి మొదలు పెడదాం అనుకునే క్రమంలో వర్షాకాలం మొదలవుతుంది. మళ్ళీ బ్రిడ్జి పనులు మొదలు పెడితే ఆటంకాలు ఎదురవుతాయని చెప్పని సాంకేతిక నిపుణులు ఇచ్చిన సూచనల మేరకు ఈ దసరాకు ప్రారంభం చేయాలని చెప్పి అనుకున్నాం. వాళ్ళ గత ప్రభుత్వం యొక్క పెడచెవిన పెట్టినటువంటి పనులు, పడవటువంటి పనులు మొదలుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాజన్న ఆలయ అభివృద్ధి కోసం కూడా 76 కోట్ల రూపాయలు ఈరోజు టెండర్లు బహుశా ఈ 2-3 రోజుల్లో పిలిచేటువంటి కార్యక్రమంలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రాజన్న దేవాలయ ఆలయం కూడా రంగురంగుల బోచర్లలో రంగురంగుల వీడియోలు చూపించారు. కానీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో అభివృద్ధిని చూపించాలని చెప్పండి. ఇప్పటికే 4 మార్లు శృంగేరి పీఠానికి వెళ్ళడం రావడం జరిగింది, వారి అనుమతులు తీసుకొని రావడం జరిగింది. పట్టణ ప్రముఖులు, పరిరక్షణ కమిటీకి సంబంధించినటువంటి వారి యొక్క సూచనలు కూడా తీసుకొని రాజన్న ఆలయాన్ని ఈరోజు అందరి ఆలోచన ఒకటే. ఇప్పుడు అటువైపు ఇటువైపు ఉన్న నాయకులందరూ కూడా రాజన్న ఆలయాన్ని విస్తరించే క్రమంలో ఇక్కడ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలంటారు. అవి మా ఆలోచన కూడా అదే. 76 కోట్లతో ఈరోజు ఆలయాన్ని విస్తరించే పనులు చేస్తూ ఉన్నాం. పట్టణ రోడ్డు వెడల్పు సంబంధించి కూడా గత ప్రభుత్వం జీవోలకే పరిమితమయ్యారు. కానీ ఈరోజు మనం జీవోలు ఇవ్వడంతో పాటు 47 కోట్ల రూపాయలు అవసరం పడతాయని చెప్పనేటువంటి అంచనాలు సిద్ధమైన తర్వాత 47 కోట్లు తీసుకొని వచ్చి కలెక్టర్ గారి ఖాతాలు వేసినాం. ఈరోజు కొందరు అంటూ నిధులు ఎక్కడున్నాయని చెప్పండి. 50 కోట్లు 2024-25, 2025-22 బడ్జెట్లో మొదటి బడ్జెట్లో 50 కోట్లు పెట్టుకున్నాం, రెండో బడ్జెట్ 100 కోట్లు పెట్టుకున్నాం. గత ప్రభుత్వం ఏటా 100 కోట్లు ఇస్తాను అనా పైసలు ఇవ్వలేరు వాళ్ళు. ఈరోజు మేము వేలాడ దేవాలయ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని ఏ రోజు కూడా బడ్జెట్ మేము నిధులు తీసుకొస్తామని చెప్పలేము. రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడు హోదా ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మేము అభివృద్ధి కట్టుబడి ఉంటామని చెప్పి మాట ఇచ్చినాం. ఆ మాట కట్టుబడి ఈరోజు 2 బడ్జెట్లో 50 కోట్లు ఒకసారి 100 కోట్లు ఒకసారి పెట్టినాం. ఇది మా చిత్తశుద్ధి నిదర్శనం చెప్తున్నాం. గత ప్రభుత్వ అధినేత రాజన్న దేవునికే చెడగొప్ప పెట్టే సందర్భం అయితే, ఇచ్చిన మాట తప్పిన వాళ్ళైతే, వాళ్ళ మాటలన్నీ హామీలని నీటి ముట్లయితే ఈరోజు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రాజన్న ఆలయాన్ని, పట్టణాన్ని అభివృద్ధి పత్రాలు తీసుకొని పోవాలని చెప్పని ఈరోజు వేలాడ పట్టణానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం రూపకల్పన చేసినాం. వాటన్నిటి కూడా నేను వేలాడ పట్టణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మాపై విశ్వాసం ఉంచి, మాపై మీ ఆశీర్వాదం మాకు అందజేసి ఏదో ముందుకు పంపుతున్న క్రమంలో గత 10 ఏళ్ళుగా పడబడ్డటువంటి పనులు ఒకటొక్కటి వెతుక్కుంటూ ఏ అంశాలపై మేము పోరాటం చేసినామో ఆ అంశాలన్నిటి కూడా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేసి పనులు చేసేటువంటి దశలో ఉన్నాం. మీ ఆశీర్వాదం అందుకున్న వాళ్ళంగా, ఓ విశ్వాసం నమ్మకం ఉంచిన వాళ్ళగా మీ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ఈ వేలాడ పట్టణాన్ని రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకుపోయే బాధ్యత తీసుకుంటాం. అన్న సత్రానికి కూడా 35 కోట్లు మంజూరైన ఆల్రెడీ టెండర్లు కూడా పూర్తి కాబట్టి ఇది మొదటి దశకు సంబంధించింది. ఇంకో 2వ దశ 3వ దశలో కూడా ఆలయానికి సంబంధించినటువంటి భక్తుల మనోభావాలకు పెద్దపీట వేస్తాం.
రాజన్న ఆలయానికి సంబంధించి ఎవరు చెప్పినా సూచనలు తీసుకుంటాం. ఆ సూచనలకు అనుగుణంగా మేము ముందుకు పోతాం. మాకంటూ ప్రత్యేక ఎజెండా ఏం లేదు, కేవలం ఆలయ విస్తీర్ణ తప్ప. ఆలయంకి వచ్చే భక్తులకు మెరుగైనటువంటి దర్శన భాగ్యాన్ని కల్పించేటువంటి ఆలోచన తప్ప మరొకటి లేదు. దయచేసి ఈ అంశంలో అందరి సహకారం మాకు అందివ్వాలని చెప్పని సందర్భం కోరుతూ, వేల పట్టణంలో ఈ సీసీ రోడ్లు మౌలిక వసతికి సంబంధించి అన్ని వార్డులలో కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా మేము వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ ఇంకేదైనా ఇబ్బందికరమైనటువంటి అంశాలు మాకు ఎదురైతే ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది ఈ కాలనీ కంటే, తప్పనిసరిగా ఆ కాలనీకి సంబంధించి కూడా ఇప్పటికే వేముల పట్టణంలో 34 సామాజిక భవనాలకు ఒక్కొక్కరు 4 లక్షల రూపాయలు వెచ్చించి భవన నిర్మాణం చేయడానికి కోసం నిధులు వెచ్చించినాం. వారికి కూడా మరో 2 లక్షలు కావాలంటే వాటి కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా 5-6 సామాజిక భవనాలకు రాలేవంటే వారికి కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు. ఈ విధంగా అన్ని వర్గాలను కలుపుకొని పోలే లక్ష్యంలో ముందుకు పోతున్నాం. ఈరోజు అన్ని వర్గ రంగాల్లో, సాగునీటి రంగంలో కూడా, త్రాగునీటి రంగంలో, వైద్య రంగంలో, విద్యా రంగంలో, ప్రతి అంశంలో కూడా. ఈ మధ్యలో విద్యా రంగానికి సంబంధించి 200 కోట్లు యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది. అంటే నేను చెప్తా ఉన్నా ప్రతిదీ కూడా ఈరోజు ఈ ప్రాంతానికి నిధులు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా చిత్తశుద్ధికి నిదర్శనం మేము గెలిచిన మొదటి 10 మాసాల్లోనే సుమారు 728 కోట్ల రూపాయలకు గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా మేము శంకుస్థాపన చేసుకుని వాటిన్నింటి కూడా జరుగుతూ ఉన్నాయి. అదిగాక 300 కోట్లు సాగునీటి రంగంలో బడ్జెట్ పెట్టుకుని కలిపితే 1000 కోట్లు మొదటి 10 మాసాలను చెప్పినాం. దానికి కట్టుబడి ఉన్నాం. ఇంకా అదనంగా కూడా నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా 200 కోట్లు చేరినాయి. ఇంకా అనేకం ఈ ప్రాంత ప్రజల ఆలోచనకు అనుగుణంగా ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాపాలన చెప్పేది వింటాం. ఇందిరమ్మ ఇండ్లు కూడా 3500 ఇచ్చినాం, సన్న బియ్యం ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఈ విధంగా చెప్పుకుంటుంది ఇంకా అనేక కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో